స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఉప్పు నిప్పుగా రాజకీయ పార్టీలు వెళ్తున్న తీరు కనిపిస్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ అయిందంటూ మొదలైన రాజకీయ ప్రకంపనలు చర్చానీయాంశంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటలతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి ఎవరు తీసిపోని విధంగా పరుష పదజాలాలతో రాజకీయ దాడులతో నాయకుల పరామర్శలతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో మధ్యతరగతి అట్టడుగు వర్గం ప్రజల స్పందన ఏంటి? యువతీ యువకుల స్పందన ఏంటి? ఉద్యోగుల నిరుద్యోగుల స్పందన ఏంటి? సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ విశ్లేషణను వీక్షించండి. నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఒక పార్టీపై ఇంకొక పార్టీ రాజకీయ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒక పార్టీపై ఇంకొక పార్టీ మాటల తోటాలు పేలుస్తూనే ఉన్నారు. ఒక పార్టీపై ఇంకొక పార్టీ దూషణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒక పార్టీపై ఇంకొక పార్టీ దాడులు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మధ్య తరగతి నుండి అట్టడుగు వర్గం ప్రజలు, యువతీ యువకులు, రాజకీయ మేధావులు, విశ్లేషకులు దీనిపై ఈ జరుగుతున్న రాజకీయ ఇరు పార్టీల రాజకీయ పోరుపై వీరు ఏమనుకుంటున్నారు? అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ వేడి ఏ విధంగా ఎంతవరకు కొనసాగుతుంది? ఎంతవరకు ఇదే విధంగా ప్రయాణం సాగితే రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా అనేక రకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యం, అనేక రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు వాస్తవంగా రాజకీయ పార్టీలు సైద్ధాంతిక విలువలను సైద్ధాంతిక పోకడలను పక్కదారి పట్టించారా? అసలు వాటిని సైద్ధాంతిక విలువలకు తుంగలో తొక్కారా అనే విధంగా రాజకీయ పార్టీల పోకడ కనపడుతున్న నేపథ్యం. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు వాళ్ళ ఇష్టానుసారంగా వారు అసెంబ్లీలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, వారు మాట్లాడుతున్న పరుష పదజాలం ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం. మధ్య తరగతి నుంచి అట్టడుగు వర్గం ప్రజలు కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతున్న నేపథ్యం. ఒక నియోజకవర్గం నుండి లక్షలాది మంది ఓట్లేసి ఒక నాయకుడిని ఎన్నుకొని వాళ్ళ అసెంబ్లీకి పంపించిన నేపథ్యంలో వారు మాట్లాడుతున్న పదజాలాలు, వారు మాట్లాడుతున్న పరుష పదజాలాలు సామాన్యుడు కూడా మాట్లాడుకోలేని విధంగా సాగుతున్న నేపథ్యం. ఒకరిపై ఒకరు వారు చేసుకుంటున్న అనేక రకాల వ్యక్తిగత హననాలు, వాళ్ళు చేస్తున్న పరుష పదజాలం అసభ్యకరంగా ఉండే విధంగా ప్రజలు కూడా అసహించుకునే విధంగా సాగుతున్న నేపథ్యం. కొంతమంది ముందుగా అడుగేసి కామలేలలు సాగిస్తున్న పరిస్థితి కూడా ఇవాళ అనేక రకాలుగా కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు నడిపించే వాళ్ళు సైద్ధాంతిక విలువలకు ఎంతవరకు గౌరవం ఇస్తున్నారు? ఎంతవరకు సైద్ధాంతిక విలువలను కాపాడుకుంటూ వెళ్తున్నారు? రాజకీయం అనేది సేవ కోసమా, లేదు రాజకీయం అనేది ఈ దూషణల కోసమా అనే విధంగా గ్రామ స్థాయి నుండి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇవాళ సోషల్ మీడియా చేతిలో ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విధంగా సోషల్ మీడియా ద్వారా సమాజం తెలుసుకుంటున్న పరిస్థితుల్లో యువతీ యువకులు వీటిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ పోకడేంటి? ఈ రాజకీయ పోకడ ఎంతవరకు ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది? ఈ రాజకీయ పోకడ వల్ల రాష్ట్రాభివృద్ధి జరుగుతుందా? నిరుద్యోగంపై వీళ్ళు దృష్టి పెట్టగలుగుతారా? వైద్యం ఆరోగ్యంపై దృష్టి పెట్టగలుగుతారా? గ్రామ వికాసానికి ఈ నాయకులు ముందుకెళ్తారా? ఈ దూషణల పర్వంతోనే కొనసాగే ఈ రాజకీయం చేసుకుంటూ వెళ్తారా? ఒక పార్టీపై ఇంకొక పార్టీ ఆధిపత్య పోరును కొనసాగిస్తూనే వెళ్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్ర భవిష్యత్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేది ఈ యువకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకులు, స్థిరస్థాయిగా నిలిచిపోతున్నటువంటి నాయకులు, ఇవాళ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి నాయకులు ఇవాళ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు, కొణిజేటి రోసయ్య గారు కావచ్చు, ఇప్పుడు
ప్రజెంట్గా నడుస్తున్నటువంటి కోనంనేని సాంబశివరావు గారు కావచ్చు, గుమ్మడి నర్సయ్య గారు కావచ్చు, మరి నెట్టెం రఘురామ్ గారు కావచ్చు, ఈ విధంగా రాజకీయ నాయకులు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం కొంతమందినే చెప్పుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నతమైన నాయకులు ఉన్న పరిస్థితి ఉన్న ఈ రోజులలో మరి ఇవాళ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాజకీయ పోగడలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ నాయకులు పరుష పదజాలం ఏ విధంగా ఉంది, రాజకీయ నాయకులు దూషణలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ నాయకులు మరి దాడులకు వెళ్తున్న ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్నది ఏమిటి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక నాయకులు మాట్లాడుతున్నది ఏమిటి, వారి హోదాను వారి గౌరవాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నారు, ఎంతవరకు ప్రజల పక్షాన ఉన్నారు, ఎంత మటుకు మరి ప్రజల శ్రేయస్సును కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక రాజకీయ నాయకుడు ఒక హోదాలో ఉన్న నాయకుడు పరుష పదజాలాన్ని వాడుతున్న తీరు మరి యువకులు కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది, యువకులు కూడా అసహించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయాల తీరును యువకులు మరి జీర్ణించుకోలేని విధంగా మరి ఆలోచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయం అనేది మరి దూషణలకి దాడులకి మరి వెళ్తున్న తీరే కనపడుతుంది తప్ప రాజకీయం నాయకులు మరి రాష్ట్రాభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం మరి విద్య, ఆరోగ్యం, వైద్యం అనే విధంగా మరి ముందుకెళ్తున్నారా, రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారా, ఆధిపత్య పోరుతోనే మరి రాజకీయాలు చేస్తున్నారా అనేది ఇవాళ యువత నుండి మధ్యతరగతి అట్టడుగు వర్గం నుండి వస్తున్న ప్రశ్న. ఏ పార్టీకైనా ప్రజలు మరి శాశ్వత అధికారాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏ పార్టీ అయినా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితులు ఉన్నాయా, ఏ పార్టీలో నాయకుడైనా శాశ్వతంగా అదే పార్టీలో కొనసాగే పరిస్థితులు ఉన్నాయా, ప్రజలు అది ఒకే పార్టీకి శాశ్వత అధికారాన్ని ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయా, రేపు ఉండే పరిస్థితి ఉందా? ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రజల ఆలోచన విధానాన్ని, యువత ఆలోచన విధానాన్ని మరి ఏ విధంగా పరిగణలోకి తీసుకోలేకపోతున్నాయి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక పార్టీ వారిని ఇంకొక పార్టీ వారు, ఇంకో పార్టీ వారిని ఈ పార్టీ వారు ఆధిపత్య పోరులో కొనసాగుతున్న ఈ పరుష పదజాలతో కొనసాగుతున్నటువంటి ఈ దాడులతో కొనసాగుతున్నటువంటి ఈ రాజకీయ ఆధిపత్యం కోసం కొనసాగుతున్నటువంటి ఈ పోరాట ధోరణి మరి ప్రజలు గమనించే పరిస్థితి లేదా? ఈ విధమైన పరిస్థితుల్లో మరి రాజకీయ పార్టీలు ఆ విధమైన కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి? అధికారంలో ఉన్న పార్టీ మరి ఆధిపత్య పోరు కోసమే కాకుండా మరి ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మీద ఆధిపత్య పోరు కోసం పోరాటం కాకుండా ఆ ప్రతిపక్షం ప్రజల పక్షాన, అధికార పక్షం రాష్ట్రాభివృద్ధి కోసం మరి ప్రయత్నం చేసే విధంగా ముందుకెళ్తే మరి ప్రజలు ఆలోచించే విధంగా ఉంటారు కదా. మరి ప్రజలు ఎవరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలను వక్రదారి పట్టిస్తున్నారు అనే విధంగా ప్రజలు ఆలోచించే స్థితి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, సోషల్ మీడియా ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు గమనించలేని పరిస్థితిగా ఆధిపత్య పోరు కోసం వెళ్తున్న ఈ రాజకీయ పోరు మరి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ మరి రగడ ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాజకీయ దూషణలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వ్యక్తిత్వ అననాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి పరుష పదజాలంతో మాట్లాడుకొని ప్రజలు అసహించుకునే విధంగా మరి హోదాలను మర్చి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ పరుష పదజాలాలని ప్రజలు అంగీకరిస్తారా? గతంలో ఉన్నటువంటి అధికార పార్టీలో మరి ఇదే విధమైన పరుష పదజాలాలు వాడడం ద్వారా మరి ప్రజలు అసహించుకునే విధంగా, ప్రజలు మన్ననల్ని పొందలేకపోయే విధంగా ఉండటం ద్వారా మరి పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిపోయింది? ఇవాళ ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఏ విధమైన పోకడతో ముందుకెళ్తుంది? మరి అధికారంలో ఉన్నవారు మాట్లాడుతున్న భాషా విధానం ఏంటి, చేస్తున్నటువంటి విధానం ఏంటి? మరి ఇవాళ ప్రజలు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారా? ప్రజలు అన్నీ గమనించే పరిస్థితుల్లో ఉన్నారు. సోషల్ మీడియా ఇవాళ దేశాన్ని శాసిస్తున్న పరిస్థితి, ప్రతి వ్యక్తి దగ్గర సోషల్ మీడియా మరి ఉన్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మరి ఈ ధోరణి ఎంతవరకు ప్రజలు ఆమోదిస్తారు, రాజకీయ పార్టీలు వెళ్తున్న ఈ యొక్క విధానాన్ని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే విధానాన్ని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలు పరుష
పదజాలాలు కాకుండా గౌరవ ప్రతిష్ట కలిగే విధంగా వారు ఉన్న హోదాకి వారు ఉన్న పదవులకి వన్నె తెచ్చే విధంగా మరికి రాజకీయాలు చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందడం ద్వారా ప్రజల మనసుల్లో స్థానాన్ని పొందే విధంగా రాజకీయాలు ఉంటే మరి బాగుంటుంది అనే విధంగా ప్రజల నుండి ఇవాళ మధ్యతరగతి నుండి అట్టడుగు వరకు నుండి ఇదే మాట వినిపిస్తున్న నేపథ్యం. నమస్తే.